హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడే అందిన వార్త. సెప్టెంబర్ 15 నుంచి ఈ పథకం అమలు. చంద్రబాబు కీలక నిర్ణయం. ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్ గా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. అలాగే వీడియోని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు ఫ్రెండ్స్. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే విధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. లైక్ చేయడం వల్ల ఇలాంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారం లోకి వచ్చాక 5 ఏళ్లుగా ఇబ్బందులు పడుతున్న అమరావతి రైతులకు వరుసగా శుభవార్తలు చెబుతుంది. ఇప్పటికే అమరావతి రైతులకు గతంలో కేటాయించిన ప్లాట్ల రిజిస్ట్రేషన్లతో పాటు ఇతర సాయం కూడా అందిస్తుంది. ఇదే క్రమంలోని తాజాగా ప్రభుత్వం మరొక కీలక నిర్ణయం తీసుకుంది. గత 5 ఏళ్లుగా వైసీపీ ప్రభుత్వంలో ఇబ్బందులు పడిన ఒక అంశానికి సంబంధించి ప్రభుత్వం వారికి గుడ్ న్యూస్ చెప్పింది. అమరావతి రైతులకు ఏటా ఇవ్వాల్సిన కౌలును విడుదల చేసే విషయంలో ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. 5 ఏళ్లుగా ప్రతి ఏడాది కౌలు కోసం హైకోర్టును ఆశ్రయించిన రైతులకు ఇప్పుడు అలాంటి అవసరం లేకుండా నేరుగా కౌలు విడుదల చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. వచ్చే నెల 15 కల్లా అమరావతి రైతులకు ఇవ్వాల్సిన వార్షిక కౌలను విడుదల చేస్తామని ప్రభుత్వం ఇవాళ ప్రకటించింది. ఈ మేరకు మున్సిపల్ మంత్రి నారాయణ సమాచారం ఇచ్చారు. అమరావతి రైతులకు ఈ ఏడాది ఇవ్వాల్సిన కౌలు మొత్తాన్ని విడుదల చేసేందుకు సీఎం చంద్రబాబు నాయుడు అంగీకరించినట్లు మున్సిపల్ మంత్రి నారాయణ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు రైతుల సమస్యలు పరిష్కరించడానికి సైతం సిద్ధంగా ఉన్నట్లు ఆయన వెల్లడించారు. దీంతో వచ్చే నెల 15 కల్లా రైతుల ఖాతాల్లో నేరుగా ఈ కౌలు మొత్తం జమ కానుంది. గతంలో అమరావతి రాజధాని కోసం భూములిచ్చిన రైతులకు ఏటా వార్షిక కౌలను ప్రభుత్వం చెల్లిస్తుంది. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.